ప్రజా టీవీ తెలుగు న్యూస్. అరెస్ట్ చేయాలి కేంద్ర హోం మంత్రిని, అరెస్ట్ చేయాలి కేంద్ర హోం మంత్రిని, అరెస్ట్ చేయాలి కేంద్ర హోం మంత్రిని. అంబేద్కర్ పై అనిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అంబేద్కర్ రాజీనామా చేయాలి కేంద్ర హోం మంత్రి, రాజీనామా చేయాలి కేంద్ర హోం మంత్రి, రాజీనామా చేయాలి అమిత్ షా, రాజీనామా చేయాలి అమిత్ షా. పార్లమెంటులో జరిగినటువంటి విషయంలో ఉద్దేశించి పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అంబేద్కర్ ని అవమానకరమైనటువంటి పదాలు ఉపయోగించి హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ అని జపం చేస్తారే కానీ దేవుడా అని తలుచుకోండి మీరు స్వర్గానికి పోతారు అని చెప్పేసి ఒక నికర్సైనటువంటి పదం వాడి అంబేద్కర్ ని అవమానించినటువంటి ఒక దురుద్దేశంతోనే అమిత్ షా గారు ఈ రోజు చేయడం జరిగింది. కాబట్టి నార్పల మండల కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు మనము అంబేద్కర్ విగ్రహం ఘాట్ నుంచి నార్పల గాంధీ సర్కిల్ వరకు ఒక నిరసన కార్యక్రమం తెలియజేసుకొని ఒక కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర హోంమంత్రి కళ్ళు తెరిచి అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ ఒకటే చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఈరోజు దేశవ్యాప్తంగా 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మన భారత నిర్మాత బిఆర్ అంబేద్కర్ పైన రాజ్యసభలో మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగానే దేశవ్యాప్తంగా కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కేంద్ర హోంమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పి అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బిఆర్ అంబేద్కర్ పైన ఈ అమిత్ షా అనే వ్యక్తి ఒక బీజేపీ మొట్టమొదటి అమిత్ షా గారు ఈయన అనిశ్చిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా దేశ ప్రజలందరినీ కూడా అవమానించడం జరిగింది. మరి దీంతో భాగంగానే ఈరోజు నార్పల మండల కేంద్రంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మన బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల అన్ని కులాల జాతుల కోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఆయన్నే అవమానించడము ఆయన ఈ అమిత్ షా చాలా సిగ్గుచేటని చెప్తా ఉన్నాము. మేము ఒకటి అడుగుతా ఉన్నాము, ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాల ప్రజలందరికీ కూడా, లేకపోతే ఆయన వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మీరు ఏం చెప్తా ఉన్నారు ఈరోజు? మేము ఒక దేవుణ్ణి నమ్ముకోండి, మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఈయన భారత నిర్మాత, మన పేదవాళ్ళకందరికీ కూడా ఒక దేవుడు లాంటి అంబేద్కర్ ని ఇంత అవమానిస్తే ప్రజలకి కూడా పని చేయలేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో రాజకీయాలు చూస్తా ఉన్నాం. మరి ఎక్కడ కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6 నెలలు పూర్తి అవుతా ఉంది. మరి ఈ రోజు వరకు కూడా ఏదైతే ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగం ప్రకారంగా నడవాల్సిన రాజ్యాంగ హక్కులని ఈరోజు కాలరాస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. ఈ దేశాన్ని రక్షించడంలో పూర్తిగా విఫలమైతా ఉన్నారు. దళితుల పైన, మైనార్టీల పైన, మరి అన్ని జాతుల పైన, ఆదివాసుల పైన, అన్నిటిపైన కూడా దాడులు చేయిస్తా ఉన్నారు. వాటిపైన కూడా నిజంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ బీజేపీ ఎన్డీఏ కూట ప్రభుత్వానికి నిజంగా మీరు మానవత్వం ఉంటే ఈరోజు ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే అందరికి కూడా పేదవారికి లాభం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ రాజ్యాంగాన్ని మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసము, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసము కమ్యూనిస్టు పార్టీలు కంకణం కట్టుకుని ఈరోజు పోరాటంలోకి దిగినాయి. మీరు ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా భారతదేశంలో ప్రజలకి క్షమాపణ కోరాలా. తర్వాత ఈ మంత్రి పదవి నుంచి కూడా అమిత్ షాని
తప్పనిసరిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకపోతే రాబోయే కాలంలో కూడా మరింత పోరాటానికి ముందుకు వస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము. మరి మనం చూస్తా ఉన్నాం, మన రాష్ట్ర 6 నెలలు పూర్తయింది. మరి నువ్వు అధికారంలోకి వచ్చి రాకమునుపు అనేకమైన వాగ్దానాలు చేశావు. మరి ఆ వాగ్దానాలు ఏమైందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్రలో అనేకమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు. ఇంతవరకు ఎక్కడ కూడా ఏ వాగ్దానం కూడా కరెక్ట్ గా ప్రజలకు అందడం లేదు. ప్రజల దగ్గరికి ఎవరు కూడా నాయకులు ప్రజాప్రతినిధులు సక్రమంగా పోలేదు. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఎవరు కూడా చేరలేదు. వాటిని కూడా అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతా ఉన్నాము. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయమని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాబోయే కాలంలో రైతుల పక్షాన, కూలీల పక్షాన, అన్ని పక్షాల, అన్ని వర్గాల ప్రజల పక్షాన కమ్యూనిస్టు పార్టీ ముందుకుండి పోరాడుతుందని చెప్పి మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.